ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. రోమపత్రిక 14వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే, ఒకడు ఒక దినము ఏం చేస్తున్నాడంటే, ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినము సమానంగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢిపరుచుకొనవలెను. ఇది జాగ్రత్తగా గమనించదగ్గ విషయం. నిజంగా ఇటువంటి మనుషులు మన చుట్టూ చాలామంది కనిపిస్తూ ఉంటుంటారు. ఒకరేమంటారా, అన్ని రోజులు ఒకటేనండి, అన్ని దేవుళ్ళు ఒకటేనండి, అన్నీ ఒకటే, కామనే, ఏది మన ఇష్టం, మనం ఏది అనుకుంటే అది, ఇట్లాగా ఒక వైఖరితో జీవిస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే, నేను ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్ కాబట్టి బాడీ ఫిట్గా ఉండాలి అనేటువంటి కొన్ని రూల్స్ ఉంటాయి. ఇది తినాలి, ఇది తినకూడదు, ఇట్లాగా. కొంతమంది ఫిలాసఫీ, కొంతమంది యొక్క తత్వం ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు తినకపోతే ఇప్పుడు తింటామండి, అది తినకూడదు, ఇది కూడా అన్నీ మానేసి కూర్చుని నోరు కట్టుకుని కూర్చుని 100 సంవత్సరాలు బ్రతికితే ఉపయోగం ఏంటి? చూస్తారా, ఒకరి ఫిలాసఫీ అది. కొంతమంది తత్వం ఏంటి, అన్నీ తినాలి, జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, బ్రతికినంతకాలం బ్రతకాలి, పోవాలి. ఓ నిజమే కదా, ఇది కరెక్టే అనిపిస్తుంది కొంతమందికి. చూడండి, మనుషుల ఆలోచనలు మనుషులు ఎంత ప్రభావితం చేస్తే జాగ్రత్తగా వినాలి. ఒకళ్ళు ఏమంటారంటే, ఆ జంక్ ఫుడ్ తినకూడదు, బయట ఫుడ్ తినకూడదు, హోటల్ ఫుడ్ తినకూడదు, ఇంటిలోనే వండుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, ఆయిల్ తక్కువ వేసుకోవాలి, సాల్ట్ తక్కువ వేసుకోవాలి, ఇవన్నీ కూడా పాటించి ఆరోగ్యంగా ఉండాలి అని ఒకరు చెప్తూ ఉంటుంటే, కొంతమంది అవి పాటిస్తారు, ఆరోగ్యంగా జీవించడానికి ట్రై చేస్తారు. కొంతమంది వచ్చి అంటారు, ఎందుకు నూనె లేకుండా ఎందుకు వండుకున్నావు, ఇప్పుడు సప్పిడి తిండి ఎందుకు తింటా ఉన్నావు, ఇంత కఠినపరుచుకుంటున్నావు ఎందుకని, అమరేం చేయాలి, తిను, తాగు, సంతోషించు. కాకిలా కలకాలం బ్రతికే కంటే హంసలాగా 6 నెలల బ్రతుకు చాలు, ఇష్టానుసారంగా జీవించు, మంచిగా తిని, మంచిగా ఉండు, బతికింది కొద్ది కాలమైన సుఖంగా సంతోషంగా జీవించు అని చెప్పి ఒకరు చెప్తూ ఉంటుంటారు. ఈ రెండాటిలో మనిషి ఆలోచనలో పడిపోతారనమాట. ఇప్పుడు ఏం చేయాలి, నేను మంచిగా తినేసేసి కొంతకాలం బ్రతకాల, లేకపోతే అన్ని కంట్రోల్ చేసుకుని జాగ్రత్తగా ఉండి ఎక్కువ కాలం బ్రతకాలా? చూస్తారా, ఏది మంచి ఏది చెడు అంటే ఏం చేయాలంట ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. ఏమని? ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢిపరుచుకొనవలెను. నువ్వు నిర్ణయం తీసుకోవాలి. దేవుడు కూడా నిన్ను పరలోకానికి వచ్చేసి ఆయన పిలుస్తున్నాడు, కానీ ఫోర్స్ చేయడు. తలుపు తడతాడు ఆయన, తలుపు గుద్దడు, తలుపు పగలగొట్టడు. వింటున్నారా? నీ హృదయం అనే తలుపుని తడతాడనమాట, నెమ్మదిగా వస్తాడు ఆయన. చాయిస్ ఈజ్ యువర్స్. రెండు దారులు, ఒకటి పరలోకం, ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవ అని నా చిన్నతనంలో మేము వీధి సువార్తలు ప్రకటించేటప్పుడు పాడేటువంటి వాళ్ళు పాట. 2 దారులు ఉన్నాయి, 2. కాబట్టి తెలుసుకో. చాయిస్ ఈజ్ యువర్స్. నీ మనసుకు నీకు నచ్చింది నువ్వు వెతుక్కో. దేవుడు ఫోర్స్ చేయట్లేదు. చాలామంది అంటారు, మత మార్పిడి చేసేస్తున్నారు, ఫోర్స్ చేస్తున్నారు. ఎలాగండి? ఒక కోడిగుడ్డు నువ్వు బయట నుంచి పగల కొడితే ఆమ్లెట్ అయిపోద్ది. అదే కోడిగుడ్డుని దానికి అది రుద్ది చేసి దానికి అది టైం వచ్చినప్పుడు దానికి అదే పగలగొట్టిన బయటకు వచ్చింది అనుకోండి, జీవం వస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి తన మనసులో తాను మారితే అది మార్పు, అది నిజమైనటువంటి జీవం. అందుకని ఎవరో చెప్పేశారు, చెప్తారు, కోడిగుడ్డులోంచి కోడిపిల్ల బయటకు రావాలంటే తల్లి హీట్ క్రియేట్ చేయాలి బయట నుంచి. ఆ హీట్ వల్ల అది ప్రభావితం అవుతుంది. ఎంత హీట్ పెట్టినా ప్రభావితం అవ్వట్లేదని చెప్పి తల్లి ఒక పోటు పొడిచింది అనుకోండి ముక్కుతోటి, ఆమ్లెట్ అయిపోద్ది, పగిలిపోతుంది. కోడిగుడ్డు సొనొస్తుంది తప్ప ఏం రాదు బయటికి. అర్థమవుతుందా? సో తగిన సమయంలో అది ఏం చేస్తుంది, ఆ హీట్ అంతా జనరేట్ అయిన తర్వాత లోపల ఆ సొన కాస్త పిల్లగా మారుతుంది, కోడి పిల్ల బయటకు వస్తుంది, దానికి అదే బయటికి రావాలి. సో ఇక్కడ మనిషి యొక్క ఆలోచన అనేటువంటిది జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. మంచి రోజు కాదు, నా జీవితంలో మరి జరిగిన సంఘటనలు చెప్పాలి, నా గురించి ఎక్కువ చెప్పుకుంటానని అనుకోకూడదు మీరు. ఎందుకనంటే ప్రతి వారికి కూడా వాక్యం తెలుసు అందరికీ, కానీ అటువంటి సందర్భం వచ్చినప్పుడు ఎలా చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు కదా. ఇంటర్మీడియట్ 2002వ సంవత్సరంలో నాకు ఎంటర్ అయిపోయింది. డిగ్రీలో 10th క్లాస్ అయిపోయింది 2000 సంవత్సరంలో. 2001వ సంవత్సరంలో ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలి. జాయిన్ అయిన స్కూల్లో కాలేజీలో జాయిన్ అయితే జాయిన్ అయినట్టుగా వెళ్తున్నాను అనమాట. అయితే సర్టిఫికేట్స్ అన్నీ పెట్టుకున్నాను. వెళ్తుంటే
ఎవరో అన్నారు ఇది చాలా చెడ్డ రోజు. ఎందుకని అన్నాను, అమావాస్య అయితే చెడ్డ రోజు అన్నారు, శుక్రవారం చెడ్డ రోజు అన్నారు. అవి పట్టుకుని వెళ్తుంటే ఒక నల్ల పిల్లడు వచ్చింది, ఇది అశుభం అన్నారు. కొంచెం దూరం వెళ్ళాక ఒక భర్త చనిపోయిన స్త్రీ వచ్చింది, ఇది అస్సలే మంచిది కాదన్నారు. ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఉంటే నువ్వు ఎలాగెళ్తావు? ఆగిపో. ఎందుకంటే అలా నువ్వు జాయిన్ అవ్వవంటే ఫెయిల్ అయిపోతావు, అలా నువ్వు జాయిన్ అవ్వవంటే నీ జీవితం నాశనం అయిపోతుంది. ఓకే, ఎవరు చెప్పారు ఇది? మీకు ఎలా తెలుసు అంటే, ఎలా తెలుసు అంటే అదే పెద్దలు అంటూ ఉంటుంటారు. పెద్దలకి ఎలా తెలుసు? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇక్కడే ఉన్నది కదా. ఏది మంచిదంట? ఆది కాండం నుంచి మొత్తం చదువుకుంటూ వస్తున్నట్లయితే దేవుడు ఏం చేశాడు? చెట్లు చేశాడు మంచిది, జంతువులు చేశాడు మంచిది, నదులు చేశాడు మంచిది, చేపలు చేశాడు మంచిది 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 మంచిది. మరి ఇది చెడ్డదని ఎక్కడా లేదేంటి? వింటున్నారా? ఎప్పుడు చెడ్డగా అనిపించిందంటే మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదు, అది మంచిది కాదు. సరైన సహవాసం ఉండాలి. ఈ ఒంటరిగా ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు మనిషిని ప్రభావితం చేస్తాయి. ఈ ఒంటరితనం అనేటువంటిది మనిషిని కృంగదీస్తూ ఉంటుంటుంది. కాబట్టి సరైన సమయంలో సరైన వ్యక్తులతో సరైన ప్లేస్లో ఉండకపోయినట్లయితే చాలా ప్రతికూల పరిస్థితులు ఏర్పడి చేస్తాయి. వింటున్నారా? హవ్వ గారు ఏం చేసింది? ఒక్కతే ఉన్నదే. భర్త గారు పని మీద వెళ్ళాడు, చూసారా, దొరికాడు. కాబట్టి జాగ్రత్త. ఒంటరిగా ఉన్నారంటే మీరు ఎక్కువగా దేవుని శుద్ధి చేసుకోవాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుడే మన పక్షాన ఉన్నాడని చెప్పి దేవునితో మాట్లాడుకుంటూ ఉండాలి. నువ్వు ఒంటరిగా ఉండి దేవుడితో మాట్లాడకపోయి మనుషులతో మాట్లాడకపోయి అలాగే మౌనంగా ఉంటే ఎంటర్ అవుతాడు వాడు, సర్వనాశనం అయిపోద్ది జీవితం అంతా కూడా. వింటున్నారా? సో మన జీవితం అంతా కూడా ఈ ఒంటరితనంలో తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. అందుకని 3 పేటలు దాటి త్వరగా దిగిపోతుంట. 3 పేటలు అంటే ఏంటి? నువ్వు, ఇంకా మధ్యలో ఎవరో ఒక వ్యక్తి ఎవరో ఒకరు ఉంటారు. ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి మధ్యలో దేశాన్ని పెట్టుకోవాలి అప్పుడు. కాబట్టి ఇక్కడ ప్రతివాడు తనకు తానే మనసులో రూఢిపరుచుకోవాలి. నీవే చాయిస్ ఈజ్ యువర్స్, నువ్వు చూజ్ చేసుకోవాలి. ఏ సేవకుడు వర్తమానం ఇవ్వాలి, ఏ సేవకుడు వర్తమానం వినాలి, ఏ సేవకుడికి మనం కనెక్ట్ అవ్వాలి, ఏ సేవకుడి ద్వారా మనం ఆ వాక్యం విని గ్రహించాలి. ఈ రోజున చాలామంది చెప్తారు నీకు వాక్యం, చాలామంది చెప్తారు వాక్యం. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఒకరేమంటారు, నువ్వు వేడ్చి కన్నీళ్ళు కార్చితేనే కానీ దేవుడు నేను క్షమించడు అంటారు. సరే, మోకరించో కన్నీళ్ళు కార్చేస్తావు. ఇంకొక ఆయన అంటాడు, నువ్వు విశ్వాసం ద్వారా దేనిని సాధిస్తావు. హల్లెలూయా, నమ్ముట నీ వలన నమ్మడానికి సమస్తం సాధ్యమే. ఇక్కడ కన్నీళ్ళు లేవు, ఉపవాసాలు లేవు, ఏమీ లేవు, విశ్వాసం అన్నాడు. ఎస్, కరెక్ట్ అది. కాబట్టి ఇలాగ నువ్వు ఏం చేస్తావు? రకరకాల మనుషుల యొక్క, రకరకాల సేవకుల యొక్క రకరకాల వాక్యాలు వినేసరికి ఇప్పుడు నేను ఉపవాసం ఉండాలా, కన్నీళ్ళు కార్చాలా, విశ్వాసంతో పలకాలా? కాబట్టి ఏది చేయకుండా తటస్థంగా ఉండిపోతావు. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమంటారు తెలుసా? నువ్వు పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకో. ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలి. ట్రైన్ ఎక్కి వెళ్ళొచ్చు, బస్సు ఎక్కి వెళ్ళొచ్చు, ఫ్లైట్ ఎక్కి వెళ్ళొచ్చు. నువ్వు ఫ్లైట్ టికెట్ కొనేసుకుని, బస్ టికెట్ కొనేసుకుని, ట్రైన్ టికెట్ కొనేసుకుని ఇప్పుడు ఏం చేయాలి, నేను ఎలా వెళ్ళాలి అని కన్ఫ్యూజన్లో పడితే చాలామందికి అంతే. ఇప్పుడు అన్నీ పెట్టుకుంటారు. ఒక 4-5 సేవకుల్ని ఏం చేస్తారు? కాంటాక్ట్లో పెట్టుకుంటారు అన్నమాట. పెట్టుకుని ఎవరిని కుదిరితే వాళ్ళని కాంటాక్ట్ చేసి అట్లా తీసుకుంటూ ఉంటుంటారు చాలామంది. అలా కాకుండా నువ్వు కరెక్ట్ నిర్ణయం తీసుకో. ఫ్లైట్కి వెళ్ళాలనుకున్నావు, ఫ్లైట్ కోసం సిద్ధపడు. ఒక 1-2 గంటల ముందు వీళ్ళు అక్కడ ఉండు, హ్యాపీగా వెళ్ళు, అయిపోయింది. ఇప్పుడు బస్సా, ఫ్లైటా, ట్రైనా, కన్ఫ్యూజన్. అందుకే నేను గమ్యం చేరుకోవట్లేకపోతున్నాను. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవునితో సహవాసం చేసినట్లయితే నీ ప్రతి సమస్యకు సొల్యూషన్ నీలో నుంచే దేవుడు నీకు ఇస్తాడు, ఎక్కడి నుంచో రాదు. ఇక్కడ ఈ యొక్క 5వ వచనం చూసినట్లయితే ప్రత్యేకమైనటువంటి దినాలని ఆచరించడం గురించినటువంటి విషయం చాలా సంక్లిష్టమైనటువంటిది మాట. అది మనం ఈ యొక్క వాక్యాలు మనం చూసినట్లయితే గలతీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే గలతీ 4:10లో మీరు దినములను, మాసములను, ఉత్సవములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. దినం ఇది మంచిది కాదు, ఇది మంచిది, ఇది చెడ్డది కాదు, చెడ్డది.
నేను అటువంటి పరిస్థితుల్లో నా కాలేజీలో జాయిన్ అవ్వటానికి వెళ్ళాను. ఎవరు వద్దన్నా సరే వెళ్ళాను. నేను చాలా మొండిగా ఉండేటువంటి వాడు. నేను మొండిగా కాదు, మొండి విశ్వాసం అంటారు దాన్ని, బండ విశ్వాసం అంటారు దాన్ని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గమనించాలి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరి మీరు మీ పిల్లలకు కూడా నేర్పించాలి. వారి భవిష్యత్తులో చక్కగా మరి నాకంటే బలంగా అనేక మందికి దీవెనకరంగా దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. ఇటువంటి విషయాలు మా తల్లిదండ్రుల మాట వినేటువంటి వాడిని కాదు నేను నా చిన్నతనంలో. ఇది వెళ్ళకూడదు, ఇది ఇలా చేయకూడదు. కానీ వాళ్ళు ప్రేమించేవాడిని, మిగతా ఏ విషయాలు చెప్పినా ఒబీడియంట్గా ఉండేటువంటి. కానీ ఈ మూఢాచారాలు, నేను ఇల్లు కట్టుకున్నాను, చిన్న గుడిసె, హట్ అంటారు కదా, ఆ గుడిసె కట్టుకుంటే ఆ గుడిసె కట్టినప్పుడు ఏమవుతాయి, దానికి తాటాకులు కొబ్బరాకులతో ఇల్లు కడతారు. అవి కొంచెం కిందకి దిగుతాయి అన్నమాట. దాన్ని సూరాకులు అంటారు. వాటిని కట్ చేయాలి. శుక్రవారం కట్ చేయకూడదంట. వామ్మో, ఏమవుతుందంటే వాళ్ళకి తెలీదు, అంతే కట్ చేయకూడదు, అంతే. కట్ చేస్తే ఏదో అశుభం జరుగుతుంది. సరే, నేను శుక్రవారమే కట్ చేస్తాను. కట్ చేశాను, ఏం కాలేదు. ఆ శుక్రవారం రోజునే, గొడ్డు అమావాస్య రోజునే, ఆ బహు చెడ్డ రోజునే, ఆ భర్త చనిపోయిన స్త్రీ ఎదురొచ్చినప్పుడే, ఆ కట్టెల మోపు ఎత్తుకుని వస్తున్నప్పుడే వెళ్ళాను, కాలేజీలో జాయిన్ అవ్వాను. ఏం జరగలేదు. ఓవరాల్ కాలేజీలో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, అన్ని క్లాసులు, అన్ని సెక్షన్స్ కలిపి కొన్ని వందల మందిలో ఇద్దరం పాస్ అయ్యాం. వింటున్నారా? ఇద్దరమే పాస్ అయ్యాం, అందులో నేను ఉన్నాను. మరి నిజంగా వాళ్ళు చెప్పింది నా మీద పనిచేసినట్లయితే నేను ఫెయిల్ అయిపోవాలి కదా. నిజంగా వాళ్ళు చెప్పినటువంటి ఆ చెడ్డ రోజు అనేటువంటి రోజు నాకు పనిచేస్తే నా జీవితంలో చెడు జరగాలి కదా. వింటున్నారా? చాలామంది మీలో ఇంకా మూఢాచారాలు ఉంటాయి. పాస్టర్ గారు 11:59 ముహూర్తం ఉంది, కాబట్టి ఆ సమయంలో ఇంట్లోకి వెళ్ళాలి, ఆ సమయంలో రిబ్బాన్ని కట్ చేయాలి. కానీ ప్రార్థన చేయండి. ముహూర్తం టయానికి నువ్వు పెట్టి ప్రార్థన చేసి కటింగ్లు చేస్తే ఉపయోగం ఏంటి? ఉపయోగం లేదు. నువ్వు నమ్మవా? దేవుని నమ్ము. చల్లగానే ఉండు, వెచ్చగానే ఉండు. నువ్వు వెచ్చని స్థితిలో ఉంటూ ఉమ్మ వేయబడతావంట. వింటున్నారా ప్రియులారా? నులివెచ్చని స్థితిలో ఉంటే నువ్వు ఉమ్మవేయబడతావు. కాబట్టి ఈరోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఆశపడుతూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి. అటు ఇటు పోగొద్దు. నువ్వు పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకో. యేసయ్యని నమ్ముకున్నావా? ఎస్. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా అది శాశ్వత కాలం కాదు. శద్రకు మేషకు అబేద్నెగో చూడండి, ఏదేమైనా సరే మా దేవుడు గొప్పోడు. బంధకాల్లో ఉన్న అగ్ని కాల్చినా సరే, సింహాలు మింగినా సరే, ప్రాణం పోయినా సరే ప్రభువే గొప్పోడు. మరి ప్రభుని అంత గనపరుస్తుంటే దేవుడు విడిచిపెట్టేస్తాడా? నన్ను గనపరచువారు నేను గనపరుస్తాను అనడా లేదు దేవుడు. శద్రకు మేషకు అబేద్నెగో దేవుని గనపరిచిన దేవుడు గొప్పోడు అంటే అగ్నిలో కాల్ చేసి తీసుకుపోడా దేవుడు? నన్ను గనపరచువ నేను గనపరిచిన ఎలాగో చూడండి అని చెప్పి అగ్నిగుండంలోంచి కనీసం వెంట్రుక వాసన కూడా అంటకుండా తీసుకొచ్చాడు దేవుడు. ఎంత గనపరిచాడండి దేవుడు. ఈ రోజుకి కూడా వాళ్ళ గొప్పతనం చెప్పుకోవట్లేదు మనం. టీనేజ్ బాయ్స్, వాళ్ళు టీనేజర్స్. ఈ రోజున మన టీనేజర్స్ చూడండి, కంప్యూటర్ గేమ్స్, పబ్జీలు, అవి ఇవే బిజీ అయిపోయి తల్లిదండ్రుల మాట వినరు. కనీసం ఒరే షాప్కి వెళ్ళి షుగర్ తేరని అస్సలు. వీళ్ళే ఆ గేమ్ ఆడుకునేవాడి దగ్గరికి వీళ్ళ టీ కాసి, నాన్న టీ తాగు నాన్న. ముద్దుగా పెంచితే ముద్దులా మారాడంట. గారం గజ్జలు గడితే వీపు దెబ్బలు గడిచిందంట. కాబట్టి ఈ రోజున పిల్లల పాడైపోవట కారణం తల్లిదండ్రులే. వాళ్ళని పెంచే విధానంలో, వాళ్ళని దేవునికి సమీపం చేసే విధానంలో ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. మరి ఏం చేస్తామంటే ఒక్క కొడుకు ఉంటే ఎంత పోతే ఎంత. నా దృష్టాలు అటోళ్ళు ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాళ్ళకి బైబిల్ చెప్తుంది హఠాత్తుగా మరణం వస్తుందంట. బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అంటున్నాడు పౌలు గారు. అట్లా ఉండాలి. ఆడు బ్రతికడే క్రీస్తు కొరకు బ్రతకాలి, క్రీస్తు కొరకు పెంచాలి. నీకు ఎవరో ఫోన్ చేసి ప్రేయర్ చేయండి అన్నారు. ఎందుకమ్మా? మా బ్రదర్కి ఉద్యోగం రావాలి. ఎందుకంటే సరే 3:30 ప్రార్థనలో ఉండమనంటే వాళ్ళు అన్యులు బ్రదరు, దేవుడిని నమ్ముకోరు, దేవుడు అంటే ఇష్టం ఉండదు. అయితే అమ్మ ఉద్యోగం వద్దని ప్రేయర్ చెయ్యి. ఏ దారి లేకపోతే అప్పుడు దేవుడు గుర్తొస్తాడు.
నువ్వేం ఉద్యోగం రావాలి, ఇల్లు కావాలి, భార్య కావాలని ప్రేర్ చేస్తున్నావు. మంచిగా ఉద్యోగం వచ్చి మంచిగా డబ్బు వచ్చి ఏం చేస్తాడు? మందు తాగుతాడు. చెడు వ్యసనాలు, ప్యాకెట్లు ఇవన్నీ ఎక్కువైపోయి ఇంకా దూరం అయిపోతాడు. కాబట్టి అటువంటి వ్యక్తికి ఉద్యోగం కాదమ్మా కావాల్సింది, రక్షణ కావాలి. కాబట్టి నేను ఉద్యోగం రావాలని అయితే ప్రేర్ చేయను. మరి ఏం చేస్తారు? మారు మనసు కోసం ప్రేర్ చేద్దాం, బాగుపడాలని ప్రేర్ చేద్దాం, దేవునికి దగ్గర అవ్వాలని ప్రేర్ చేద్దాం. దేవుడికి దగ్గర ఉద్యోగం కూడా అవసరం లేకుండా దేవుడు దీవిస్తాడు. దేవుడు ఆశీర్వాదానికి వారసుడిగా అవుతాడు, మంచి జీవితం జీవిస్తాడు. మళ్ళీ మనకు ఫోన్ చేయరు ఇంకెవరు. ఎవరైనా నన్ను సలహా అడిగారంటే ఇంకా మళ్ళీ మనతోటి వాళ్ళు అయిపోయినట్టు అక్కడితోటి. ఎందుకంటే నేను ఇచ్చే సలహాలో అందరిలాగా సరే ప్రార్థన చేద్దాం దేవుడు ఉద్యోగం ఇస్తాడు ఇట్లా చెప్పను నేను. ఇట్లా ఉండదు మన సలహా. నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే ఆటోమేటిక్గా ఉద్యోగం నిన్నెత్తుకుంటూ వస్తుంది. ఉద్యోగం కోసం నేను ప్రార్థన చేయడం కాదు. హల్లెలూయా. కాబట్టి మీ పిల్లలు సరిగ్గా చదువుతున్నారా లేదా, దేవునికి దగ్గరగా ఉంటున్నారా లేదా, చదువుకునే ముందు ఒక 5 నిమిషాలు బైబిల్ చదివించేప్పుడు చదువుకోమని చెప్పండి. 5 నిమిషాలు ప్రార్థన చేసేప్పుడు చదువుకో. ఇది లేకుండా బ్రదర్ మా పిల్లడు ఫస్ట్ క్లాస్ వచ్చేయాలి, పాస్ అయిపోవాలి, గొప్పడైపోవాలి, ఎలాగైపోతాడు? ఎవరిని గొప్ప చేయాలన్నా, ఎవరిని ఏం చేయాలన్నా ఏసై చేతిలో ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఎంత బాగుందన్నమాట. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢీపరుచుకొనవలను. రూఢిపరుచుకోవాలి, నువ్వే రూఢిపరుచుకోవాలి, నువ్వే నిర్ణయం తీసుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున మనిషికి రక్షణ అవసరం లేదు. ముందు ఎవరన్నా రక్షణ కోసం అడుగుతారా? ఎవరన్నా దేవుని సందులో మరి కంటు కట్టబడాలని చూస్తున్నానని చెప్పి ఎవరన్నా అంటే ఎవరో ఉండదు. ఏ ప్రార్థన అవసరం చూసినా మాకు అప్పులు ఉన్నాయండి బయటపడాలి, సమస్యలు ఉన్నాయండి బయటపడాలి, ఇబ్బందులు ఉన్నాయండి బయటపడాలి. ఓకే, పోనీ అన్నీ బయటపడ్డా కానీ దేవునికి సమీపం అవుతారా? ఇంక దేవుడు ఉండేటప్పుడు. దేవునికి స్తోత్రం. ఇటువంటి వారి సమస్యలు తీరకపోవడమే చాలా మంచిదని చెప్పి నేను ఆశపడుతున్నాను. మరి ఎందుకంటే ఆ సమస్యలో నలుగుతూ ఏడుస్తూ వేదంతో హృదయం నలిగిపోయి దేవా అని చెప్పి దేవుడి దగ్గరగా జీవిస్తారు. అంతే కదా. సమస్య లేకుండా దేవునికి దూరంగా ఉండి కంటే సమస్యలతో దేవునికి దగ్గరగా ఉండడం మంచిది కదా. ఒక తండ్రి పక్కన కుమారుడు పడుకున్నాడంట, చిన్నపిల్లడు. అది వర్షాకాలం. ఏమవుతుందంటే అప్పుడు భయంకరమైనటువంటి వర్షం వస్తూ ఉంది. ఆ థండర్స్, ఉరుములు, పెద్ద పెద్ద ఉరుములు వస్తున్నాయంట. ఎప్పుడైతే ఉరుములు వస్తున్నాయి చిన్న కుమారుడు నాన్నని గట్టిగా పట్టుకుంటున్నాడంట, గట్టిగా హత్తుకుంటాడు నాన్న అని చెప్పేసి. అప్పుడు ఆ తండ్రి అనుకుంటాడంట మళ్ళీ ఉరుములు వస్తే బాగుండు, మళ్ళీ మెరుపులు వస్తే బాగుండు, మళ్ళీ సౌండ్స్ వస్తే బాగుండు అని మనసులో అనుకుంటున్నాడంట. ఏ తండ్రిని అలాగనుకుంటాడా? ఎందుకు అనుకుంటున్నాడో ఆ ఉరుములు వచ్చిన ప్రతిసారి తండ్రిని హత్తుకుంటున్నాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? ఆ ఉరుములు వచ్చిన ప్రతిసారి కూడా తండ్రిని హత్తుకుంటూ ఉన్నాడంట. మరి ఇప్పుడు చెప్పండి, మరి ఇప్పుడు తప్పంటారా? నేను కూడా అదే ఆశపడుతున్నాను. ప్రతి వారి జీవితంలో ఉరుములు, అప్పులు ఉరుములు, అనారోగ్య ఉరుములు, ఈ సమస్యలు ఉరుములు వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా? తండ్రిని హత్తుకుంటారు, దేవుడిని హత్తుకుంటారు. ప్రార్థన, ఉపవాసం. అరలి మనం 3:30 కంటే 3:30 వేసిపోతారు, 3 గంటలు వేసిపోతారు. ఎందుకంటే 3 గంటలు ఏదో ఉందంట, ఆ 3:30 ప్రార్థన ఏదో ఉందంట. అప్పులు తీరిపోతాయంట, ఉద్యోగాలు వచ్చేస్తాయంట, పెళ్ళిళ్ళు అయిపోతాయంట. దేవుని కాదు నమ్ముతుంట, 3:30 నమ్మ మనం కదా. చాలామంది దేవుడి మీద లేదు విశ్వాసం, 3:30 మీద ఉంటుంది. అర్థం చేసుకోవాలి ప్రియులారా. దేవుడు నీ మనసును బట్టి నీ కార్యం చేస్తాడు దేవుడు. ఎటువంటి మనసుతో వస్తూ ఉన్నావు, ఎటువంటి స్వార్థంతో వస్తూ ఉన్నావు దేవుని సన్నిధికి. అదేంటి బ్రదర్ మీడే కదా 3:30 ప్రేయర్కి వస్తే దేవుడు కార్యం చేస్తాడని చెప్పారు, మళ్ళీ ఇలాగంటారేంటి? వస్తున్నాం కరెక్టే, స్కూల్కి వెళ్తున్నాం కరెక్టే. ప్రతిరోజు స్కూల్కి వెళ్తే ఫస్ట్ క్లాస్ వస్తాడా? ఫెయిల్ అయిపోతాడు. ఒకరోజు స్కూల్ మానుకొని వెళ్ళినా కూడా ఫెయిల్ అయిపోయాడు. ఎందుకని? స్కూల్ కంటే వెళ్ళాడు కానీ అక్కడ చెప్పిందేమి గ్రహించలేదు, అక్కడ చెప్పిందేమి జీర్ణించుకోలేదు, ఎగ్జామ్లో అదేమి అప్లై చేయలేదు, స్కూల్ కంటే వెళ్ళాడు. ఇది వినుట మట్టుకు విందిరే కానీ గ్రహించరంట. చూసారా ఎట్లా ఉంటుందో? కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని పట్ల ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు, మందబుద్ధి వద్దు, బద్ధకం వద్దు, శ్రద్ధ కలిగి ఉండండి. ప్రతిరోజు ఒక నూతన దినంగా భావించాలి. దేవుని కొరకు ఎదురుస్తూ నూతన బలం పొందుకుంటారు. ఎప్పుడా దేవుని సందులో గడపాలి. నాకు ఒక సహోదరి ఫోన్ చేసి
బ్రదర్ అందరికీ జరిగింది, మాకు జరగట్లేదండి, నాకెందుకు జరగట్లేదు అద్భుతాలు? అందరూ సాక్ష్యాలు చెప్తున్నారు, నాకేం జరగట్లేదండి, దేవుడు నాకు ఎందుకు చేయట్లేదు అని అంటే, ఇందుకే చేయట్లేదమ్మా అన్నాను నేను. మీకు చేయడు అన్నాను నేను. అదేంటి అన్నది. అంతే కదా మరి, ప్రశ్నించే వాళ్ళకి దేవుడు అసలు పట్టించుకోవడం. నాకెందుకు చేయట్లేదు, ఎందుకు జరగట్లేదు అద్భుతం, ఎందుకని నేను పొందుకోవట్లేదు, ఇట్లా ప్రశ్నించే వాళ్ళకి దేవుడు చేయడు. ఎవరు ప్రశ్నిస్తారు? ఎగ్జామ్ హాల్లో ప్రశ్నపత్రం ఎవరు ఇస్తారు? మాస్టర్ ఇస్తాడు. ఎగ్జామ్ హాల్లో ప్రశ్నపత్రం మాస్టర్ ఇస్తాడు, నువ్వు జవాబులు రాసుకోవాలి, అంతే కదా. నువ్వు ప్రశ్నించడానికి అక్కడ ఛాన్స్ లేదు. కాబట్టి నువ్వు ప్రశ్నించావంటే నువ్వు మాస్టరు, నువ్వు జ్ఞానం. నీకు ఎంత జ్ఞానం ఉంటే ఇంక దేవుడు ఏం చేస్తాడు? సైలెంట్గా ఉంటాడు దేవుడు. నువ్వు ప్రశ్నించుకుంటా కూర్చుంటే దేవుడు ఏం చేస్తాడు? ఆయన సమాధానం చెప్పడు, ఆయన కార్యం చేయడు. కాబట్టి నువ్వు మౌనంగా ఉంటే నోరు మూసుకున్న చేపని ఎవరు పట్టుకోలేరంట. ఏంటంటే నోరు మూసుకున్న చేపని ఎవరు పట్టుకోలేరు, అంతే కదా. చేప ఎందుకు పైకి వస్తుంది? గాలానికి. నోరు తెరుచుకుని వెళ్ళి ఆ యారేదో వచ్చి తినేద్దాని అనుకుంటుంది, అంతే. నోరు తెరిచింది కదా, గాలంలో పడ్డది, వెళ్ళి పోయింది జీవితం. అదే చేప నోరు మూసుకుంటే ఎన్ని గాలాలు వేసినా ఎట్లా వెళ్తుంది అట్లా వెళ్తుంది, వచ్చేస్తుంది, దానికి హాని సంభవించదు. నోరు మూసి కూర్చుంటే అద్భుతం చూస్తాం. హల్లెలూయా. చాలామందికి షూట్గా తగులుతుంది వాక్యం కదా. ప్రశ్నలు, రకరకాల ప్రశ్నలు. అన్న నాకు ఎందుకు జరగట్లేదు, అన్న నాకు ఎందుకు ఉద్యోగం రావట్లేదు, నాకు ఎందుకు చేయట్లేదు. చాలామంది మా ఫ్రెండ్ మారాలి, ఎన్నిసార్లు రాయాలి, థ్యాంక్ యూ జీఎస్, ఇదేమన్నా ఏమంటారు, ఇది ఒప్పందమా? 1000 సార్లు రాస్తే మారు మనసు వచ్చేద్ది, అట్లా ఏమీ లేదు. నువ్వు 1000 సార్లు రాసావు, 10,000 సార్లు రాసావు అని దాని మీద ఆధారపడి లేదు అక్కడ. 1000 సార్లు రాసేసరికి నీ మనసు దేవునికి అంగీకారంగా అయ్యి ఉండొచ్చు, అప్పటికి నీలో విశ్వాసం పెరిగి ఉండొచ్చు, అందుకని అద్భుతం జరిగింది. కొంతమందికి 10,000 సార్లు. అంటే ఇలా చదవగా నీ మనసు ఏమవుతుంది, దాంతో యాక్సెప్ట్ అవుతుంది, రాయిగా నీ మనసు ఏకీభవిస్తుంది, అప్పటికి నీ విశ్వాసంలో నువ్వు బలపడగలుగుతున్నావు, అంతే. నీ 1000 సార్లకు అద్భుతమా, 10,000 సార్లకు అద్భుతమా, 500 సార్లకు అద్భుతమా, దాని మీద డిపెండ్ అవ్వలేదు. అసలు నువ్వు ఏ ఉద్దేశంతో ఆ వ్యక్తి మారాలనుకుంటున్నావు? ఎందుకని? ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఇలా చెప్పరు, మా ఫ్రెండ్ మారు మనసు పొందాలి, ఫ్రెండ్ మార్స్. అయ్యో మాకు అసలు ఏమీ తెలియదు అన్నట్టుగా చెప్తుంటారు చాలామంది. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చేసి ఇలా చెప్తుందంటే అర్థం కాదా? 3:30కి రండి అమ్మా, 3:30 ప్రేయర్లో ఉండండి, 3:30 అక్కడ అయిపోయారు, ఫెయిల్ అయిపోయారు, రారు, దేవుని సందులు గడపరు. జాగ్రత్త ప్రియులరా. అననీయ సఫీరాలంట ఆత్మను మోసం చేస్తంట హతులైపోయారు. తప్పించుకుందువా దేవుని యొద్ద నుండి, రాజువైనా అధికారివి అయినా తప్పించుకుందువా. వింటున్నారా? హల్లెలూయా. అననీయ సఫీరాలు ఆత్మ మోసం చేసి హతులైపోయిరే అని అక్కడ అద్భుతంగా ఉన్నది. అక్కడ అననీయ సఫీరాలు ఆత్మను మోసం చేశారంట, మనుషుని కాదు, పేతుని కాదు, తాళ్ళని కాదు, వీళ్ళని కాదు, ఆత్మను మోసం చేశారంట. కాబట్టి ఈ రోజున చాలామంది నేను ప్రార్థన అయిపోద్దని చెప్పేసి నాకు కొన్ని విషయాలు చెప్పకుండా ఏదో కొంచెం రూట్ మార్చు ఏదో మార్చు చెప్పేసి ప్రేర్ చేసేసి అనుకుంటుంటారు. జాగ్రత్త ప్రియులారా, దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీలో చాలామందికి ఈ ఒక వాక్యం ద్వారా చాలా విషయాల్లో క్లారిఫికేషన్ వస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను. సిస్టమ్ని నిలబడి చేయకూడదు, నువ్వు సిస్టాన్ని నిలబడి చేయాలి. పరిస్థితుల్ని నిలబడి చేయకూడదు, నువ్వు పరిస్థితిని నిలబడి చేయాలి. హల్లెలూయా. వింటున్నారా? అగ్నిగుండానికి శద్రకు మేషకు భయపడలేదు, శద్రకు మేషకి అగ్నిగుండంలో కదా అగ్నిగుండం భయపడేది. వామో వీళ్ళకి తాకూడదు అని దూరం వెళ్తుందంట అగ్నిగుండం. అగ్ని దూరం వెళ్తుందంట, వాసన కూడా తాకలేదంటే ఎంత దూరం వెళ్ళింది చూడండి. సింహాలు దానియేలు గారు వెళ్తుంటే అమ్మో ఈయన దేవుని బిడ్డ, అగ్ని ఈయన ముట్టుకున్నామంటే దూరం జరిగాయంట. చూసారా? పౌలు శీలలో జైల్లోకి వెళ్తే ఆ యొక్క పునాదులు వణుకుతూ ఉన్నాయంట. అమ్మో వీళ్ళు ఎక్కడికి వచ్చారేంటి,
అని చెప్పి ఆ పునాదులన్నీ కదిలించబడి దూరం అయ్యంట. హల్లెలూయా. తలుపులు బంధించడానికి అవి ఒప్పుకోలేదంట, అవన్నీ కూడా ఓపెన్ అయిపోయినాయి అంట. నో నో ఇట్లాంటి వాళ్ళు మేము బంధించడం మా వల్ల కాదు అని చెప్పి ఆ సంఖ్యలు బండలు అన్నీ కూడా పారిపోయాయంట, తెగిపోయినాయి అంట. నో, ఇటువంటి వాళ్ళని మేము బంధించవలసింది, నో 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 నో. సంఖ్యలకు భయం వేసిందంట వీళ్ళని బంధించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఎక్కడ ఏం వింటున్నాం మన వాక్యం, ఏం పాటిస్తున్నాం మనం, అసలు ఏం జీవితం జీవిస్తూ ఉన్నాం, ఆది మా అపోస్తులను గుర్తుపెట్టుకోవాలి మనం. అంతేగాని ఆ పాస్టర్ గారు వెళ్ళకండి, ఈ పాస్టర్ గారు ఇప్పుడున్న పాస్టర్లను చూస్తావు, ఇప్పుడున్న వ్యక్తులను చూస్తావు, ఇప్పుడున్న వారిని చూస్తావు, వీళ్ళు ఎలా చేస్తాను వాళ్ళ ఎందుకు వీళ్ళని మాదిరి పెట్టుకుంటావు. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటాను అంటాడు పౌలు గారు కదా. నిజంగా క్రీస్తుని పోలిన వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని పోలి నడుచుకోండి, పొరపాట్లేదు. చెప్పాడు కదా పౌలు గారు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, యేసుక్రీస్తు ప్రభువులో అడుగు నేను వేస్తున్నాను, నా అడుగులు నువ్వు అడుగేసుకొచ్చేసాయి. యేసుక్రీస్తు ప్రభు నీకు కనిపించట్లేదా, అయితే నా అడుగులు నువ్వు అడుగేసుకొచ్చేసాయి అంటున్నాడు పౌలు గారు. అంత దమ్ముందా పోని మనకి, నేను వేసేలాగా నడుచుకుంటున్నాను, నేను వేసేలాగా జీవిస్తున్నాను అనే దమ్ముని కొంటే నిన్ను పోలి నడుచుకోమని చెప్పండి, లేదంటుకోని క్రీస్తుని పోలి నడుచుకోమని చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మనసు, నీ యొక్క ఆలోచన దేవుని మీద కేంద్రీకృతమైనప్పుడు ఎవరికే భయపడరు, ఏ విషయానికి భయపడరు. హల్లెలూయా. మన విచిత్రంగా ఫిబ్రవరి 28వ తారీఖున అద్భుతమైన హాల్ నైట్ జరిగింది. వందల మంది పట్టజాలంత విస్తారమైన జనం చేత హాల్ నింపబడింది. చక్కటి స్టేజు, లైట్స్ అన్నీ వాకింగ్ చెప్పాం. విత్ ఇన్ ఫ్యూ డేస్లో మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్ళి తెలుసా దేవుడు, ఎటువంటి పరిస్థితులు కూడా నిలవలసింది తెలుసా. పైన రేకు పేనంలాగా ఉంది, కింద నిప్పులు గుణంలాగా ఉంది, ఏ విధమైనటువంటి గాలి లేదు. ఎంత భయంకరమైన పరిస్థితి తెలుసా. అక్కడ కూడా నువ్వు ఆనందించగలగాలి, అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభువుని మహింపరచగలగాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఆ వేడే తట్టుకోలేకపోతే తర్వాత పరిస్థితి ఏంటి తెలుసా, నరకం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా. కొన్ని నిమిషాలు మనం తట్టుకునే పరిస్థితులు ఉంటే. ఈరోజు నీ మాటలు వెంటనే ప్రియమైనటువంటి వారలారా, కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్ కూడా ఎలవలసి వస్తుంటుంది. అక్కడ ఉంచడానికి కాదు, కొంచెం నేర్చుకోవడానికి. హల్లెలూయా. వింటున్నారా? ఈరోజు నీ మాటలు వింటున్నారు ప్రియులరా. ఇక్కడ మనం గమనించినట్లయితే కొలస్సీ 2:16 కూడా మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదివినట్లయితే, కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండగ, అమావాస్య, విశ్రాంతి దినం అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనివ్వనికి అవకాశం ఇవ్వద్దు. ఇట్లాంటి వాటిలో అవకాశాలు ఇవ్వకండి. ఎందుకండి పండగలు, అమావాస్యలు వీటిని పట్టించుకుని ఇదే కరెక్ట్, ఇదే రాంగ్, ఇందులో అవకాశం ఇవ్వకండి అని ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, విశ్రాంతి దినాన్ని గురించి పౌలు గారు హెచ్చరికలతో మనం పోల్చుకున్నట్లయితే, ఆదివారం విశ్రాంతి దినము కాదు కానీ ఆరాధించే కొత్త రోజు అని చెప్పి మార్టిన్ లూథర్ గారు నమ్మాడు. ఆదివారం విశ్రాంతి దినం కాదు, అది ఒక ఆరాధించేటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజు అని చెప్పి మార్టిన్ లూథర్ గారు నమ్మాడు. కానీ జాన్ కాల్విన్ అనేటువంటి ఆయన ఏం చేశాడంటే, ఆయన యొక్క ఆలోచన ఎలా ఉన్నదంటే, విశ్రాంతి దినము ఆదివారానికి మార్చబడిందని నమ్మాడంట ఆయన. చూడండి, గొప్ప ఈ విశ్రాంతి దినాన్ని ఆదివారానికి మార్చేసాడని ఆయన నమ్మితే, మార్టిన్ లూథర్ గారు ఆదివారం అనేటువంటిది దేవుని ఆరాధించే దినం. హల్లెలూయా. వింటున్నారా? ఈ యొక్క విషయాన్ని గురించి ఆలోచించేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆదివారం ఉదయం పునరుత్థానుడు కావడం, క్రొత్త నిబంధనను గురించినటువంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఇంతకు ఆదివారం ఏం దినం? విశ్రాంతి దినమా? ఆదివారం ఏం దినం? గాడ్స్ డే, అదే దేవుని దినం. ఆదివారము పునరుత్థాన దినం, ఇంకా అది మార్చలే ఎవరో కూడా. నువ్వు విశ్రాంతి దినం, ఆ దినం ఇది నమ్మినా లేకపోతే కొట్లాట్లకి వెళ్ళే బదులు ఆదివారం యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడింది, శుక్రవారం, శనివారం సమాధి, ఆదివారం పునరుత్థానుడయ్యాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వింటున్నారా? పునరుత్థానుడయ్యాడు. అది కదా పాస్టర్ గారు, 3 దినాలు 3 రాత్రి పగల్లో యోనా ఎలాగైతే చేప కడుపులో ఉన్నాడో, మరి
యేసుప్రభు కూడా అలాగ ఉంటాడని ఉంది కదా. మరి ఎక్కడొచ్చింది? శుక్రవారం నైట్ అయిపోయింది, శనివారం అంత ఉన్నాడు, ఆధార్ నైట్ లేట్ కదా, 3 రోజులు అవ్వలేదు కదా, దొరికేసింది. తప్పు ఉంది బైబిల్లోను. నీ బుర్రకు అందలేదు, నీ జ్ఞానానికి అందలేదు కాబట్టి అక్కడ లెక్క సరిపోలేదేమో. రోజు ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసా? యూదుల క్యాలెండర్ ప్రకారం శుక్రవారం సాయంత్రం 6 గంటలకి రోజు ప్రారంభించబడుతుంది. సో నేను అది సబ్జెక్ట్ కాదు, ఆల్రెడీ 3 రోజులకు సరిపడా రోజులతో సమయాలతో సహా ఒక వీడియో కూడా చేసి పెట్టాను గతంలో. యేసుప్రభు 3 రోజుల సమాధిలో ఉన్నట్టుగా మొత్తం క్లారిటీగా ఒక వీడియో కూడా చేసి పెట్టాను నేను. సో ఇది 3 రోజుల ఈ విషయం వల్ల నీకు ఏ విధమైన రక్షణ వచ్చేటువంటిది ఉండదు. యేసుప్రభువు మరణించాడు, తిరిగి లేచాడు అని నమ్మితే నువ్వు రక్షించబడతావు. ఎన్ని రోజులు ఉన్నాడు, ఎన్ని గంటలు ఉన్నాడు, ఎన్ని నిమిషాలు ఉన్నాడు, ఈ క్యాలిక్యులేషన్స్ నీకు ఏమి విధమైన ఉపయోగాన్ని ఇవ్వవు. వింటున్నారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? గమనించాలి, ఏది ఉపయోగమో, ఏది కావాలో, ఏది మంచిదో, ఏది యోగ్యమైనటువంటిదో గ్రహించాలంట. ఇక్కడ గమనించాలి. ఈ విషయాన్ని మీరు చాలా అద్భుతమైనటువంటి విషయంగా భావించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. చూడండి, ఒకరోజు ఒకడు మంచిది కాదంటే ఒకడు మంచోడు అంటాడు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటండి? ప్రతివాడు తన మట్టుకు తానే మనసులో రూఢీపరుచుకొనవలను. నిర్ణయం తీసుకోవాలి, నీకు నువ్వే నిర్ణయం తీసుకోవాలి. మీ అమ్మ మీ నాన్న పాస్టర్లో, మీ అమ్మ మీ నాన్న ప్రార్థన పరులు అయితే నువ్వు బాప్తిసం పొందాలా వద్దనేటువంటిది నీ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు నమ్మి బాప్తిసం పొందితే రక్షించబడతావు. మీ నాన్న పాస్టరు, మీ అమ్మ పాస్టర్ అమ్మైనా కానీ నీ రక్షణ నీదే. హల్లెలూయా. అంతే కదా. ఇంట్లో వంట చేసి భోజనం పెట్టినప్పుడు నీ కంచంలో నువ్వు తింటావా, లేకపోతే మీ అమ్మ మీ నాన్న తిన్నారని నువ్వు పడుకుంటావా? తల్లి అయితే అలా చేస్తుందండి, కానీ ఆకలేదు ఆవిడికి, ఆకలితోటి పడుకుంటుంది. పైకి చెప్పకపోయినా కానీ లోపల మండుతుంటుంది, ఎంత తల్లి అయినా ఎవరైనా కూడా. అంతే కదా. పిల్లలకి లేదని చెప్పి పిల్లలకి పెట్టేసి ఆమె పొస్తుండొచ్చు, కానీ సంపూర్ణమైనటువంటి కడుపు నిండా మేము పడుకోవట్లేదు అక్కడ. అలాగే రక్షణ అనేటువంటిది పర్సనల్. నువ్వు నమ్మితే నువ్వు రక్షించబడతావు. ఎవరు నమ్మిక చెప్పిన వారికి జరుగును కాక అన్నాడు దేవుడు. కాబట్టి ఈరోజు నాకు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీరంతా గ్రహించారని చెప్పి నేను నమ్ముచున్నాను. దయచేసి దేవుని సన్నిధిని, చాలా అద్భుతమైనటువంటి సన్నిధిని చాలా జాగ్రత్తగా అనుభవించాలి. అనవసరమైన విషయాల్లో మీరు తలదూర్చకండి, వాదోపవాదాలకు వెళ్ళకండి. మరి ఆ సేవకుడు అలా చెప్పాడు, మరి అది చేయాలి, ఈ సేవకుడు ఇలా చెప్పాడు, ఇది చేయరు కాదు. నువ్వు పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకో. ఏ వాక్యం వింటున్నావో, ఏ బోధ వింటున్నావో, ఏది నీ జీవితానికి మేలు చేస్తూ ఉన్నదో దాన్ని తీసుకో, పాటించు, అనుసరించు, ఇంప్రూవ్ చేసుకో. హల్లెలూయా. ముందుకెళ్ళిపో. అంతేగాని అనుమానంతో ఆగిపోవద్దు ప్రియులారా. అనుమానంతో ఆగిపోవద్దు. నడుచుకుంటూ వెళ్తున్నాడు పేతురు, ఇలా చూశాడు, అనుమానం వచ్చింది, ఆగిపోయాడు, మునిగిపోయాడు. ఆగిపోతే జాగ్రత్త, అంతం ప్రారంభం. ముందుకెళ్తేనే నీ గమ్యస్థానాన్ని నువ్వు చేరుకోగలుగుతావు. కాబట్టి ఇంతవరకు ఒకవేళ అనేక అనుమానాలతో నాకేం అర్థం అవ్వట్లేదండి, ఈ పాస్టర్లు అందరూ ఇలాగ అంటారండి, ఈ చర్చిలు ఇలాగ ఉంటాయి కాబట్టి చర్చికి వెళ్తాం అనేసాను. చాలా గొప్ప పని చేసావు. ఈ పాస్టర్లు అందరూ ఇలాగ ఉంటారు కాబట్టి సరిగ్గా లేరు, ఈ పాస్టర్లు సరిగ్గా లేరు, ఈ సంఘాలు సరిగ్గా లేవు. కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు సరిగ్గా ఉండడం నేర్చుకో, నువ్వే సరైన పాస్టర్గా ఉండటం నేర్చుకో. ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోరు. ఆయన ఇలాగ ఈయన ఇలాగ వాళ్ళ దశంభాగాలు తిరిగి చేస్తారు, అవి చేస్తారు, ఈ డబ్బులు గొడవ కాదు, ఎందుకు వచ్చి నీ పడవని చెప్పి మానేశాను. పెద్ద గొప్ప పని చేసినట్లు నువ్వు చెయ్యి. దశంభాగాలు అడగకుండా, డబ్బులు అడగకుండా, ఏది నువ్వు ఎలాగ అనుకుంటున్నావో ఆ ఉద్దేశాలతో నువ్వు చేయి పరిచర్యను. నువ్వు మహింపరిచే దేవుణ్ణి, నువ్వు అనేక మంది నడిపించు. అప్పుడు దేవుడికి మహిమ వస్తుంది. నువ్వేదైతే తప్పు అంటున్నావో అది రైట్ చేసి నువ్వు చేసి చూపించాలా. తప్పు అని ఊరుకుంటే ఎలాగా? ప్రియులు విన్నారా? కానీ చాలామంది ఇదే చేస్తారనమాట. ఎట్లా చేయలేరు. తప్పని చెప్పి వదిలేస్తారు తప్ప ఆ తప్పును సరిచేసి మీరు సరిగ్గా జీవించడము చేయరనమాట. హల్లెలూయా. ఈరోజు నేను చాలామంది జీవితాల్లో ఇలాగా మరి ఒకరి విషయంలో ఏదో తప్పిదం జరిగిందని చెప్పి, ఎక్కడో పొరపాటు జరిగిందని చెప్పి ఆ చర్చికి వెళ్ళటం మానేసేయటం, లేకపోతే వాళ్ళ గురించి చెడ్డగా చెప్పుకోవటం, వాళ్ళని బట్టి నిర్ణయాలు తీసుకోవటం, ఇది ఏమాత్రం సరైనటువంటి కాదు. అసలు తెలివి తక్కువ పని అనమాట. నీకు నిజంగా రోసం ఉంటే, నీకు నిజంగా పౌరుషం ఉంటే
ఏదైతే సిస్టమ్ తప్పు అనుకుంటున్నావో సిస్టమ్ నుంచి బయటకు వచ్చేసాయి, పక్కకు వచ్చేసాయి. ఏదైతే నువ్వు కరెక్ట్ అనుకుంటున్నావో అది నువ్వు కరెక్ట్ చేసి చూపించి ప్రజల్ని ప్రభావితం చేసి ప్రభు వైపు నడిపించండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దేవుని నామం మహింపరచబడతాడు. అప్పుడు దేవుడి నామం మహింపరచబడతాడు. ఇక్కడ పౌలు గారు చెప్తాడనమాట, నువ్వు తినలేదనుకో, తింటున్న వాడిని దూషించొద్దు, తింటున్న వాడిని ద్వేషించొద్దు. నువ్వు తిని దేవుని మహింపరిస్తే అతను తినక దేవుని మహింపరుస్తున్నాడు. చూసారా? కాబట్టి ఎవరిది వారికి ఉంటుంది. నువ్వేమో గొప్ప, వాళ్ళేమో తక్కువ, ఇట్లా చేయొద్దు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మన్నా అంట, ఉదయకాలం మన్నా పడుతుంటే ఇజ్రాయేల్ ప్రజలంట గబగబ వెళ్ళిపోయి కొంతమంది ఏం చేశారు, రూపుడు కూడా ఎక్కువ తీసుకుందాం అని చెప్పి ఇంతే తీసుకుంటారు బాబు అని అంటే ఇంత తీసుకుని వచ్చారంట. కొంతమంది ఏం చేశారు, ఇంత తీసుకోవాలి కానీ ఇంతే తీసుకుని వచ్చారంట. విచిత్రమైన విషయం ఏంటంటే ఎక్కువ తీసుకున్నా అంతే ఉంది, తక్కువ తీసుకున్నా అంతే ఉన్నదంట. అర్థమవుతుందా? కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీకు నువ్వే నిర్ణయం తీసుకోవాలి. ఆ జ్ఞానం కలిగి ఉండాలి. ఆ జ్ఞానం కలిగి లేకపోతే ఖచ్చితంగా ఈ లోకంలో మోసపోతాం. మనం సరైన జీవితం జీవించలేం, సరైన ప్రభావవంతమైన జీవితం జీవించలేం. ఏదో నామకహా జీవించేస్తాం, ఆదివారం చర్చికి వెళ్తాం, వస్తాం, మళ్ళీ మన సమస్యలు మనకే, మన ప్రాబ్లమ్స్ మనకే, మన జీవితం మనకే, కానీ ప్రభావవంతమైన జీవితం జీవించలేవు. హల్లెలూయా, హల్లెలూయా. బలపరచబడ్డారా? మరి రూఢిపరుచుకుంటారా? ఏది వినాలి, ఏది చేయాలి, ఏది తినాలి, ఏది తినకూడదు ఏంటన్నది దేవుడు మీకే వదిలేశాడు. ఎవరినో అడగటం కాదు, నీ నిర్ణయం నువ్వే తీసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.